నమస్తే, వెల్కమ్ టు బీ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహర్షి ఆశ్రమ గోశాలలో అత్యంత వైభవంగా రామదూత హనుమాన్ హోమం. రోడ్డు పగలగొట్టారు, రహదారిని నిర్మించడం మరిచారని వాపోతున్న వాహనదారులు. తుంగభద్ర మురుగు కాలువ పైవంతన నిర్మాణం చేపట్టడం వలన ఆక్వా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్న వివిధ గ్రామాల ప్రజలు. మున్సిపల్ అధికారులు ముందు చూపు లేకపోవడం వల్ల మంచినీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా సమితి బృందం మంచినీటి చెరువును, వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని పరిశీలించి వాటర్ ఫిల్టర్ మరమ్మతులను పరిశీలించారు. ఎన్ని రకాల రంగులు ఉంటాయి, అన్ని రకాల రంగుల్లో మంచినీళ్లు పురపాలక సంఘం సిబ్బంది పంపిణీ చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలో జనాభా పెరుగుదలకు అనుకూలంగా నీరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గమనించి ప్రత్యామ్నాయంగా మరో చెరువును ఏర్పాటు చేసి బాపట్ల ప్రజల దాహార్దిని తీర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ బాపట్ల నియోజకవర్గ కార్యదర్శి బక్క వెంకట రామకృష్ణారెడ్డి, బాపట్ల పట్టణ కార్యదర్శి మామిడి బత్తుల అశోక్, సిపిఐ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోనిపూడి రవి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా సమితిగా బాపట్ల సిపిఐ బృందం ఈరోజు బాపట్లలోనే వాటర్ మంచినీళ్ళకు సంబంధించిన చెరువుని, అదేవిధంగా ఫిల్టరేషన్ చేసే ట్యాంకుల వద్ద పరిశీలించడం జరిగింది. ప్రధానంగా 4 రోజుల నుంచి నీళ్లు లేక బాపట్ల ప్రాంతంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా దాహార్తితో అల్లాడిపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఎర్రంగా వస్తే ఇంకొక రోజు పసుపు రంగు కలర్లో, ఎన్ని రకాల కలర్లు అన్ని రకాల కలర్లో వస్తూ ఉన్నాయి. ఈరోజు పూర్తిగా ఒక్క సుక్క కూడా మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బాపట్ల ప్రాంతంలో. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎండాకాలం, వేసవికాలం వస్తుంది, ప్రజలు మంచినీళ్ళ కోసం, దాహార్తి కోసం అల్లాడిపోతారని చెప్పి ముందు చూపు లేకపోవటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడో కట్టిన చెరువు దశాబ్దాలుగా జనాభా పెరిగిపోతూ ఉన్నారు బాపట్ల ప్రాంతంలో. పెరిగిన జనానికి అనుగుణంగా చెరువుని, నీళ్ళని ఇవ్వటంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. బాపట్ల ప్రజానీకానందరూ కూడా ప్రత్యేకంగా మంచినీటి దాహార్తిని తీర్చాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ బాపట్ల జిల్లా సమితిగా ఈరోజు అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటి నుండి పారిశ్రామికవేత్తలు రావాలనే సీఎం కలలు సాకారం అవుతున్నాయని బాపట్ల పార్లమెంటు సభ్యులు, ప్యానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నిటి కృష్ణప్రసాద్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్పొరేట్ల ఆధ్వర్యంలో స్థానిక కాపు కళ్యాణ మండపంలో బీసీ కాపు రుణమేళా కార్యక్రమం నిర్వహించారు. తొలుత వేడుకల ప్రారంభ సూచికగా పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు, బుడా చైర్మన్లు జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. వేడుకలలో భాగంగా 10.25 కోట్ల విలువ చేసే 412 యూనిట్లను ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో పాలన సాగిస్తోందని బాపట్ల పార్లమెంట్ సభ్యులు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందన్నారు. దీంతో కేంద్రం నుంచి ఏపీకి పుష్కలంగా నిధులు వస్తున్నాయన్నారు. విజయవాడ నుంచి గూడూరు వరకు 2000 కోట్లతో 4వ వరుస రైల్వే లైన్ మంజూరైందన్నారు. రేపల్లె, తెనాలి మధ్య 2వ రైల్వే లైన్ మంజూరైందన్నారు. గుంటూరు నుంచి నిజాంపట్నం వరకు 1200 కోట్లతో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే మంజూరు అయిందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి 97.52 కోట్ల నిధులు వచ్చాయన్నారు. 29 కోట్లతో బ్రిడ్జ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దేశంలో సాంఘిక సంస్కరణలు తెచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. సమాజం అభ్యున్నతికి పాటుపడిన గొప్ప నాయకులు పూలే చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. 412 మంది లబ్ధిదారులకు 10.25 కోట్ల విలువ చేసే యూనిట్లు అందిస్తున్నామన్నారు. బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం
చిత్తశుద్ధితో పనిచేస్తోందని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బీసీల ఐక్యతే ప్రభుత్వ ధ్యేయమన్నారు. భరతమాత ముద్దు బిడ్డలుగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు నిలిచారని అన్నారు. ప్రజల గుండెల్లోనూ దేశ చరిత్రలోనూ వారు చిరస్థాయిగా చెరగని ముద్రలు వేసుకున్నారని అన్నారు. వారి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. వారి స్ఫూర్తితో సమాజానికి మనం ఏం చేయాలనే అంశాలపై ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, మాజీ శాసనసభ్యులు చీరాల గోవర్ధన్ రెడ్డి, బీసీ నాయకులు శంకర్రావు, జయప్రకాష్ నారాయణ, వీర రాఘవయ్య, జి శ్రీనివాసరావు, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 199 జయంతి ఉత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకున్న మంచి ఒక పండగ. ఏప్రిల్ మాసంలో జగజ్జీవన్ గారు, జ్యోతిరావు పూలే గారు, బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఏప్రిల్ మాసంలోనే జన్మించారు. ఈ నెల రేపు 14వ తారీఖు బిఆర్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ కూడా ఈ నెలలోనే జన్మించారు. 14వ తారీఖు జ్యోతి బా పూలే కూడా అంటాం. 199 సంవత్సరాలు క్రితం జన్మించి ఇప్పుడు కూడా మన భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలాగా ఈ జయంతిని ఎందుకు జరుపుతున్నది అని ఒక ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకి ఒక అర్థం పరమార్థం. ఆయన చేసిన సేవలో భారతదేశానికి సంఘ సంస్కర్తగా, అలాగే మహిళల గౌరవం కోసం బీసీ వర్గాలకనే మనం అనుకుంటున్నాం. కానీ అది కేవలం బీసీ వర్గాల కోసమే పనిచేసేది కాదు. యావత్తు మానవత్వం గురించి పనిచేసిన దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే, అతను సత్యమణి గారు, సావిత్రి జ్యోతిరావు పూలే గారు ఇద్దరు కలిసి ఒక ఆదర్శంలో ఒక గంటలుగా పనిచేసి అసలు ఎలా ఉండాలి సమాజం అనేది ఒకసారి మళ్ళీ కొత్తగా డిఫైన్ చేసి చూపించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. మిత్రులారా, మనమందరం ఈరోజు 2025 సంవత్సరంలో ఈ కాలంలో మనం ఉన్నాం. మనం చాలా అదృష్టవంతులు. ఈరోజు మనం చూస్తున్నది ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ మనం చూస్తున్నాం. అక్కడ ఢిల్లీలో మన కూటమి బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే కూటమి ప్రభుత్వం. రెండు చోట్ల కేంద్రంలోనూ మరియు రాష్ట్రంలోనూ సేమ్ ప్రభుత్వం, సేమ్ పార్టీ కూటమి. గుర్తు చేస్తూ మనం ఈ రోజున జ్యోతిబా పూలే గారి 199వ జన్మదిన జయంతిని జరుపుకుంటూ ఉన్నాం. మరి 199 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఒక మహానుభావుడిని గురించి సుమారు 200 సంవత్సరాల తరువాత మనం ఆయన గుర్తు చేసుకుంటున్నాం, నివాళులు అర్పిస్తూ ఉన్నాం, ఆయన్ని కీర్తిస్తూ ఉన్నాం, ఆయన గురించి మననం చేసుకుంటూ ఉన్నాం, ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఏంటి ఆయన చేసినటువంటి గొప్పతనం మరి అంటే, మరి ఈరోజు చూస్తే కూడా మనము ఇంకా మహిళలకి సాధికారత రావాలి, బాల్య వివాహాలు జరగకూడదు, దళితుల్ని అంటరాని వాళ్ళగా చూడకూడదు, రిజర్వేషన్లు కల్పించాలి, సమాజంలో ఉన్నటువంటి అందరి అభ్యున్నతి కోరుకోవాలని మనం ఈనాడు కూడా మనం ఆ విషయాలన్నింటినీ మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ విషయాల్ని సుమారు 150 ఏళ్ల క్రిందటనే అత్యంత ధైర్యంగా ఒకవైపున రాచరిక వ్యవస్థలో కావచ్చు, బ్రిటిష్ వ్యవస్థలో కావచ్చు, ఆయన రిజర్వేషన్ల కోసం పోరాడారు, వెనుకబడిన వర్గాల వాళ్ళ కోసం. అదేవిధంగా దళితులు అంటరాని వారిగా ఉండకూడదు, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడకూడదు, వాళ్ళని మన సభ్య సమాజంలో సమున్నత స్థానంలో వాళ్ళని కలుపుకొని చూడాలి అని చెప్పి కూడా ఆ రోజు నుంచే పోరాడారు. మరి ఇవాళకి మనం చూస్తే మన అక్షరాస్యత శాతం జిల్లాలో చూసుకున్నట్టయితే 63%, రాష్ట్ర స్థాయిలో కూడా సుమారుగా మనం అదే పర్సెంట్లో మనం ఉంటాం. అదేవిధంగా మొట్టమొదట తన భార్యనే చదివిస్తే ఆమె 10 మందికి చదువు నేర్పుతుంది అని చెప్పి సావిత్రిబాయి పూలే గారిని ఆయన ఇంట్లోనే కూర్చోబెట్టుకొని ఆమెకు చదువు నేర్పించి ఆమె ద్వారా స్కూల్ని స్థాపించి మహిళలందరికీ చదువు చెప్పారు. మరి ఆ రోజుల్లో చదువు చెప్తా ఉంటే సమాజం ఆయన్ని హర్షించలేదు.
వ్యతిరేకించింది, గొడవలు పడ్డారు, ఆయన ఇంటిపైన రాళ్ళేశారు, ఆయనకు అనేక రకాలైనటువంటి దుర్భాషలాడారు. ఆయన భార్య ఆ రోజున సమాజంలో ఉన్నటువంటి అనేక దురాగతాలకి అభ్యుదయవాదంతో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలకు అగెనెస్ట్గా అయితేనేమి వాళ్ళు ఎంత ధైర్యంగా పోరాడగలిగి ఉంటారు, ఎన్ని సమస్యలను ఎదుర్కొని ఉంటారు, మన సమాజం మంచి కోసం, మన సమాజ అభ్యున్నతి కోసం వాళ్ళు ఎంతగా పాటుపడి ఉంటారనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు మనము ఊరు వాడల్లో నిలువెత్తు విగ్రహాలను పెట్టుకొని ఆ విగ్రహాలతో ఆయనకి పూలమాలలు వేసి అలంకరించుకొని స్మరించుకొని గుర్తు చేసుకొని ఆయన కీర్తి యశస్సు మనకి కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగడానికి కారణం దాని వెనకాల ఆయన చేసిన కృషి, త్యాగం, ఆయన చేసినటువంటి పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఈ సందర్భంగా మనందరం కూడా ఆయన ఒక్కసారి స్మరించుకుంటూ తలుచుకుంటూ మనం సమావేశమయ్యాం. వాళ్ళ కుటుంబం అభ్యున్నతి కోసం గవర్నమెంట్ ఈ పథకాలని రూపొందించడం జరిగింది. ఆ పథకాల్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు చూసుకున్నట్టయితే దరిదాపుగా 100 రకాల స్కీమ్స్ ఉన్నాయి. ట్రాక్టర్ పెట్టుకోవాలంటే ట్రాక్టర్, ఒక మందుల షాప్, జనరిక్ మెడికల్ షాప్ గ్రామాలలో నిర్వహించే ఉచిత ఆయుర్వేద వైద్య సేవలను ఉపయోగించుకోవాలని సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎస్బి కిషోర్ అన్నారు. కర్లపాళ్లెం గణపవరం రోడ్లోని సత్యసాయిబాబా మందిరంలో పేరలి ఆయుర్వేద వైద్యశాల వైద్యులు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ పాతూరి సిద్ధార్థ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఎటువంటి దుష్ప్రభావం చూపని దీర్ఘకాలిక వ్యాధులు సహితం తగ్గించే మందులు ఆయుర్వేదమని ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సేవల జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు, కోకి కృష్ణారెడ్డి, కొల్లిపర సుబ్బారావు, శివయ్య, సుబ్బారెడ్డి, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయిరామండి. ఈరోజు చైత్ర పౌర్ణమి సందర్భంగా మనం ప్యార్లీ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో మన కర్లపాలెంలో ఉన్నటువంటి షిరిడి సాయి పత్తి సాయి మందిరంలో ఈరోజు ఆయుర్వేదిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పౌర్ణానికి మనకి అన్నప్రసాదం స్వీకరించడానికి వచ్చేటటువంటి ప్రజానీకంలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు వస్తుంటారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఈ క్యాంపులో అన్ని రకాలైనటువంటి రుగ్మతలకి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ పౌర్ణమే కాకుండా ప్రతి నెల జరిగేటటువంటి పౌర్ణానికి డాక్టర్ గారిని గతంలో మనం అభ్యర్థించున్నాం, రిక్వెస్ట్ చేశాము. ప్రతి నెల మాకు పౌర్ణంలో మెడికల్ క్యాంప్ ఒకటి పెడుతూ ఉండండి సార్, ప్రజలకు ఉపయోగపడుతుందని. ఆ ఉద్దేశంతో డాక్టర్ సిద్ధార్థ గారు కూడా మాకు సహకరించి ప్రతి పౌర్ణానికి కూడా మనం షిరిడి సాయిబాబా పత్తి సాయిబాబా మందిరంలో కర్లపాలెంలో ఉచిత వైద్య శిబిరాన్ని, ఆయుర్వేదిక్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని అందరూ ప్రజలు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ, ఆయుర్వేదకి అల్లోపతికి చాలా తేడా ఉంటుంది. ఆయుర్వేదంలో ఉపయోగించేటటువంటి మందులు మామూలుగా ప్రకృతి సిద్ధంగా ఉండేటటువంటి వనమూలికలతో తయారు చేసినటువంటి మందులు వాడుతూ ఉంటారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ప్రజలు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఈ రోగాల బారి నుండి తప్పించుకొని ఉపయోగించుకుంటారని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం శ్రీ సాయిరాం. తుంగభద్ర మురుగు కాలువ పైవంతెన నిర్మాణం చేపట్టడం వలన ఈ ప్రాంతంలోని ఆక్వా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అలకాపురం గ్రామ సర్పంచ్ మంతెన గంగరాజు మరికొందరు గ్రామస్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణ పనులను చేపట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఇది 100కి 100 పాలు ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరం. ఈ రోజు దీన్ని శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు అన్నట్టు మనం ఆ కాంట్రాక్టర్ గారికి ఒక మాట సాయం కానీ వాళ్ళకి ఏదన్నా సమస్యలు వచ్చినా మన ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ సందర్భంలో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మనం చేయగలిగితే వాళ్ళ త్వరగా పూర్తి చేసి మనకి ఆ వంతుని అందించగలుగుతారు. కాబట్టి మనం ఆ కనీస సహకారం మనం చేద్దాం.
చేద్దామని ఎమ్మెల్యే గారికి కూడా మనం వివరించుకుంటూ రోడ్డు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం 94-95లో. తర్వాత తార్ రోడ్డు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, సతీష్ గారు ఎమ్మెల్సీ చేసేటప్పుడు. తర్వాత ఇప్పుడు ఈ బ్రిడ్జి వచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అందుకని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం. అందుకని మనం ఎప్పుడో దాన్ని సహకరిస్తే ఈ ఏరియా ఆక్వా రైతులందరూ గుర్తుపెట్టుకుని కరెంటు తెచ్చింది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే. ధ్యాస పెట్టి మనసుతో చదివినా, ఆటలు ఆడినా, పని చేసినా ధ్యానం చేసినట్లేనని గుంటూరు ధ్యాన మాస్టర్ ఆచార్య డి సుబ్బారావు అన్నారు. కర్లపాళ్లెం గురువాణి ధ్యాన కేంద్రంలో చైత్ర పౌర్ణమి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ, మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే నిత్య జీవితంలో ధ్యానం అలవాటు చేసుకోవాలన్నారు. ధ్యాన పరులకు ధ్యాన ప్రసాదంని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కూనం చంద్రశేఖర్, లీలాకుమారి, ధ్యాన మాస్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్లో ఆడుకుంటున్నావు, మనం ఆ గ్రౌండ్లో నువ్వు ఆడే ఆట మీద నీ మనస్సు ధ్యాస ఉంచాలి. ఇంతేనమ్మా ధ్యానము అంటే. ఆ పాపకు వివేకాన్ని అలా చెప్పాలి. ఇవి ఎప్పుడు తెలుస్తాయి? ఇటువంటి సత్సంగాలకు రావాలి. ఆ జ్ఞాన సరస్వతి ఉంది, ఒక లక్ష్మి ఉంది, ఒక పార్వతీమా ఉంది, ఇంకా సరస్వతీదేవి కొలువై ఉంటుంది. ఆ భావనతో మనం రావాలి. ఈ వచ్చేవాళ్ళు కూడా వీళ్ళంతా విఘ్నులు, జ్ఞాన సూర్యులు అని అడిగిందులో పెట్టాలి. కర్లపాళ్లెం సత్యసాయిబాబా మందిరంలో చైత్ర పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కర్లపాళ్లెం గణపవరం రోడ్లోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా ఆలయ పూజారి పరిమి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో సత్యసాయిబాబాకు పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, భక్తులకు నారాయణ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎస్బి కిషోర్, తుమ్మల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చైత్ర పౌర్ణాన్ని పురస్కరించుకొని ప్రాతకాలంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, అనంతరము విశేషమైన పూజా కార్యక్రమాలు, 11:30 నుంచి 12:30 వరకు స్వామివారి నామ సంకీర్తన పారాయణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం, నారాయణ సేవా కార్యక్రమం జరుగుతుంది. భక్తులు 50 మంది కూడా ఈ నారాయణ సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఇంకా ఈ అన్నదాన కార్యక్రమం అనేది చాలా ద్రవ్యంతో కూడుకుంది కాబట్టి ద్రవ్య, ధన, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. రోడ్డు పగలగొట్టారు, రహదారిని నిర్మించడం మరిచారని వాహనదారులు వాపోతున్నారు. కర్లపాళ్లెం మండలం యాజుల నుంచి గుడిపూడి వెళ్లే రోడ్లో అక్కడక్కడ గోతులు ఉండి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మించేందుకు కాంట్రాక్టర్ ఉన్న రోడ్డును నెల క్రితం పగలగొట్టి వదిలేశాడు. అటుగా నిత్యం పొన్నూరు, కాకుమాను వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారులు, బైక్లు అదుపు తప్పి కింద పడి గాయాలు అయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని పగులగొట్టిన చోట రోడ్లు వేయాలని వాహనదారులు కోరుతున్నారు. రోడ్డు పగలగొట్టారు, రోడ్డు మళ్ళీ వేసిందే లేదు. మేమే ఇబ్బంది పడుతున్నాం, బళ్ళు జాతి పడుతున్నాయి. మరి ఎప్పుడు వేస్తారో మర్చిపోయారో ఏమన్నారు, కడుపు గుర్తు చేస్తున్నాం. మీకు అంత కడుపు వచ్చి రోడ్డు చూసి దయించి మా ఎందుకు దయించి గట్టి రోడ్డు వేసి పెట్టండి. బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేసిన శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు, పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్లకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పెరలి గ్రామ ప్రముఖులు, నిజామాబాద్ నేత్ర వైద్య నిపుణులు పెరలి బాలకృష్ణమూర్తి అన్నారు. కర్లపాళ్లెం మండలం పేరలి కప్పలవారిపాళ్లెం గ్రామం నల్లమడ డ్రైన్పై బ్రిడ్జ్ నిర్మాణం శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం బాలకృష్ణమూర్తి మాట్లాడుతూ, ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే కర్లపాళ్లెం నగరం, నిజాంపట్నం మండల ప్రజలు జిల్లా కేంద్రం బాపట్ల వెళ్లేందుకు తక్కువ సమయం పడుతుందన్నారు. కాలువకు అటువైపు 10 గ్రామాలు, ఇటువైపు 10 గ్రామాల ప్రజల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగిన నిర్మాణం కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో పేరలి కప్పలవారిపాళ్లెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది మా చుట్టుపక్కల ఇటు నారాయణ పక్కల కానీ ఇతర కానీ రెండు పక్కల గ్రామాలు, అటు 10 గ్రామాలు, ఇటు 10 గ్రామాల ప్రజలకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగకరమైన బ్రిడ్జి. ఇటు రెండు పక్కల కూడాను బంధుత్వము, స్నేహ సంబంధాలు ఉన్న గ్రామాలు అటు ఇటు ఉన్నాయి. ఈ బ్రిడ్జి అనుసంధానం వల్ల వాళ్ళకి చాలా లాభదాయకం జరుగుతుంది. బాపట్ల జిల్లా అయినందువల్ల ఈ గ్రామాల ప్రజలు, ఈ నాగరికాలు తూర్పు పక్కన ఉన్న గ్రామాల ప్రజలు
ముఖ్యంగా మన కర్లపాలెం మండలం సగం మండలము, మరి పిట్లవాడిపాడు మండలము, మరి నిజాంపట్నం మండలం ప్రజలు, మరి ఇంకా చెప్పాలంటే నగరం మండలం ప్రజలు కూడా జిల్లా పనులకి బాపట్లకు చేరుకోవడానికి ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారికి చెప్తున్నాము. నాకు ముఖ్యంగా చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ విషయంలో ఇద్దరు కూడా మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు వారు ఎంతో కృషి చేసి, మాకు తెలుసు వారు ఎంత కృషి చేశారో మాకు తెలుసు. మన కొరకు ఈ రోజున ఈ బ్రిడ్జి తీసుకొచ్చినందుకు మనం వారి చిరకాలం కూడా మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దు. 15 ఏళ్ల నుంచి జరిగింది. ఇప్పుడు ఈ రోజున మనం కళ్ళలో కంట్లో ఒత్తిరేసుకొని చూస్తున్నాం, ఎప్పుడు బ్రిడ్జి పడుతుంది. ఈరోజు ఈ శుభదినం మాకు ఈరోజు. బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాళ్లెం మహర్షి ఆశ్రమ గోశాలలో హనుమాన్ విజయోత్సవ చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని రామదూత, హనుమంతుల వారి హోమం, నవగ్రహ హోమం, నవనాగ సహిత మానస దేవికి సిద్ధి బుద్ధి సమేత సంపత్ గణపతికి వసంతోత్సవం కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలను చైత్ర పౌర్ణమి హనుమత విజయోత్సవాన్ని పురస్కరించుకుని మహాకలశ స్థాపన, గోపూజ అనంతరం నవగ్రహ సహిత శ్రీ సూక్త విధానేన సంపత్ గణపతి హోమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బాబు నాగేంద్ర, మామిడి రాజశేఖర్, పద్మజ, కోట్ర శ్రీనివాసరావు, శ్రీదేవి, శ్రీహరి నారాయణ, బూర్లె భాగ్యలక్ష్మి, శ్యామలాదేవి, లక్ష్మి, చెంచమ్మ, చందనాదేవి, వెళగ ప్రసన్నాదేవి, ఆదిలక్ష్మి, బెల్లంకొండ సత్యనారాయణ, కావూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ లో వోల్టేజీ సమస్యతో పచ్చిమిర్చి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కర్లపాళ్లెం మండలం పాత నందాయిపాళ్లెం గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ కారణంగా పచ్చిమిర్చి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది పచ్చిమిర్చి పంటకు సరైన ధర లేక నిన్న మొన్నటి వరకు నష్టాలను పచ్చిమిర్చి రైతులు గత వారం రోజులుగా పచ్చిమిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో కొంత ఊరట చెందారు. అయితే కర్లపాళ్లెం మండలం పాత నందాయిపాళ్లెం ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ కారణంగా సుమారు 100 ఎకరాలకు నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఆశాజనకంగా ఉన్నాయని ఆశపడిన పచ్చిమిర్చి రైతులకు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లబోదిబోమంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్గా ఉందని, జీవనాధారం కోల్పోయే పరిస్థితి తలెత్తిందని స్థానిక లైన్మెన్ కు పచ్చిమిర్చి రైతులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా, మేము చేయగలిగిందేమీ లేదు, అవసరమైతే జనరేటర్ ఏర్పాటు చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఉన్నతాధికారులను కలిసి తమ గోడు విన్నవించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి పాత నందాయిపాళ్లెం శివారు ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద లో వోల్టేజ్తో ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మీటర్ ఉంది, ఎకరం వేసాము, ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టాము. డబ్బా రోజు పడిపోతూనే ఉంది. గంట 2 గంటలు మధ్యాహ్నం 2 దాకా పెట్టుకుంటున్నాం. 3 మాటలు మాడిపోయింది కదా. డబ్బా తీసుకెళ్లి బాగు చేసుకొచ్చి డబ్బా వేసి అధికారం వాళ్ళకు ఉంది కదా, ఏఈ గారికి కానీ మరి లైన్ మ్యాన్ కానీ. వాళ్ళు వచ్చి లంకిస్తే మళ్ళీ పోతుంది, లంకిస్తే పోతుంది. ఇవాళ జనం అందరూ చెట్లన్నీ మాడిపోయి ఉండదు. ఎక్కడ లైన్ మ్యాన్ అంటేనా నాకు నేను చేసేది ఏం లేదు అన్నాడు వదిలితే. దానికి ఏం సమాధానం? చెట్లు మాడిపోయి ఒకసారి వచ్చి వీళ్ళు వచ్చి చూడండి, ఏఈ గారు కానీ మీళ్ళు కానీ వచ్చి చెట్లు చూసి మీరు ఏం చూస్తారో చెప్పండి, మీళ్ళే చూడండి అన్నాను. మళ్ళీ వస్తా అని వెళ్ళిపోయాడు. లైన్ మ్యాన్ డబ్బా పోయి 15 రోజులు అవుతుంది. డబ్బా 10 రోజుల నుంచి రోజు వచ్చి 4 బాగు చేస్తున్నారు. డబ్బా పని చేస్తలేదు. లైన్ మ్యాన్ ఫోన్ చేస్తుంటే ఏం చేసుకుంటున్నా నా వాళ్ళు ఏం కాదు అంటున్నారండి. నేను రూపాయలు కట్టుకుని చెట్లు ఎండిపోతాయి అని మాకు ఒక ఇబ్బందిగా ఉంది. వీళ్ళు ఎట్టాను కానీ ఒక ఏదన్నా సెంట్రల్ అయినా నీళ్ళు వచ్చేటట్టు కలపండి. ఇవాళ ఎండిపోతే ఎండిపోయి రేపాలు పెట్టుకుంటాం.
చేస్తారండి మీరు తలుచుకుంటే ఏదైనా నీళ్ళు వస్తే చాలు కానీ ఒక తడేగా మేము పెట్టుకుని ఏదన్నా ఒక లైన్ కలపండి ఆ సెంటర్ కన్నా లేకపోతే ఇప్పుడు డబ్బా అయినా మేము మీటర్లు ఉండయండి మా మీటర్లు ఉండే వాళ్ళని ఇబ్బంది పడతాం మరి పోతుందిగా మాకు నీళ్ళు రావట్లేదు కదా దానికి మేము ఇబ్బంది పడుతున్నాం మరి మా మోటార్లు అంటే పెట్టి ఈ మిరప తోటలు కదండి ఎండిపోతున్నాయి కదా జనరేటర్ పెట్టుకునే కాడికి మాకు బిల్లులు కట్టుకుని మేము అందరం మీటర్లు పెట్టుకున్నాం కదండి అయ్యాలండి ఏ నోటి కాడికి వచ్చిన పైర్లండి బేద బిక్కు మమతాలకి తీసుకుని వేసుకున్నావా అయినా కూడా మేము రాత్రి కలిపాం కదా అంత లేట్ అయినా కూడా అసలు రావట్లేదండి మీరు కలిపినా కూడా మరి ఇంకా అంతకన్నా మార్గం లేదు అక్కడ వేరే దాని మీద కలపడానికి నేను వస్తే నిన్ను ఇబ్బంది పెట్టం మేము తీసుకొస్తానికి వెళ్తున్నా ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో బాపట్ల శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో సౌమ్యశ్రీ 470 మార్కులకు 466 మార్కులు సాధించింది. బైపీసీ విభాగంలో రత్నశ్రీ, తేజస్వీలు 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించారు. పట్టణ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. And as the results are released today, I got 989 marks out of 1000. I really thank my parents, my principal sir and our whole staff for the huge support. I always believe that Sri Chaitanya అండ్ నాగాక్ష నేను బాపట్ల శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు రిలీజ్ అయిన సీనియర్ ఇంటర్ రిజల్ట్స్లో నాకు 1000 మార్క్స్కి 989 మార్క్స్ వచ్చాయి. ఇందుకు కారణమైన నా ప్రిన్సిపల్ సార్కి, స్టాఫ్కి మరియు నా తల్లిదండ్రులకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రాజపూర్ తేజస్వి. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో బైపీసీ విభాగంలో చదువుతున్నాను. ఇవాళ రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాలలో 440కి 435 మార్కులు వచ్చాయి. నా పేరు పోలాసం సౌమ్య. నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ బాపట్లలో చదువుతున్నాను. ఈరోజు విడుదలైన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు నేను 466 మార్కులను సంపాదించినాను. దీనికి కారకులైన ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ మరియు నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహర్షి ఆశ్రమ గోశాలలో అత్యంత వైభవంగా రామదూత హనుమాన్ హోమం. రోడ్డు పగలగొట్టారు, రహదారిని నిర్మించడం మరిచారని వాపోతున్న వాహనదారులు. తుంగభద్ర మురుగు కాలువ పైవంతన నిర్మాణం చేపట్టడం వలన ఆక్వా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్న వివిధ గ్రామాల ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.